తలతిక్క రాజు కథ. అనగనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం మంచివాళ్లే, కానీ రాజుకి మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగా ఉండేది. వాళ్లకు అందరూ రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళు ఒక శాసనం చేశారు. పగలి రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు. రాజ్యంలో ప్రతి వాళ్ళు చీకట్లో పని చేయాలి, తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణదండన. ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారి పట్ల ఎలా చెప్తే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞను చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒక రోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు ఒక గురువుగారు. మధ్యాహ్నం అవుతుంది. నగరం చాలా అందంగా ఉంది. కానీ అటు ఇటు తిరుగుతూ మనుషులు కాదు కదా, ఒక ఎలుక కూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకుని నిద్రపోతున్నారయ్యో. రాజాజ్ఞకు భయపడి ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు. గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి నగరం అంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచక చేసుకోవటం మొదలుపెట్టారు. గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది. చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికి బాగా ఆకలి వేసింది. దుకాణాలు తెరిచారు కనుక వెళ్ళి ఏదైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజారుకి వెళ్ళారు వాళ్ళిద్దరు. చూస్తే ఆశ్చర్యం, అన్ని సామాన్లకు ఒకే రేటు. అయ్యో, డజన్ అరటి పండ్లైనా అంతే, ఏయైనా అంతే. శిష్యుడు భోజన ప్రియుడు. అతను ఆ ధరను చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండు 10 దుడ్లు కూడా ఖర్చు అవ్వవు. మరి ఇది పిచ్చి వాళ్ళ రాజ్యం నాయనా, ఇలాంటి చోట ఉండటం ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోదాం, త్వరగా పోదాం, పద ఇక్కడి నుండి ఉండకూడదు అన్నాడు గురువుగారు శిష్యుడితో మెల్లగా. శిష్యుడు మాత్రం ఆ రాజ్యం స్వర్గంగా తలపించింది. పారిపోయేందుకు తగిన కారణం ఏమీ కనబడలేదు. ఇక్కడున్నవన్నీ తిండి పదార్థాలు, మనకు ఈ ధరలో వేరే ఎక్కడ దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది, ఇక్కడే ఉండిపోదాం అన్నాడు శిష్యుడు. ఎంతకాలం నడవదు నాయనా, అది వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. నా మాట విని నాతో వచ్చాయి, ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదామని నచ్చ చెప్పసాగాడు గురువు. కానీ శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారు మంచి మాటలు తెల్లవెళ్ళబోయాయి. ఏమైనా సరే తమ స్వర్గాన్ని వదిలి రాను అన్నాడు శిష్యుడు. చేసేది ఏమీ లేక గురువు అతన్ని అక్కడే వదిలి, నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజు అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్లు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి అచ్చొచ్చిన ఆంబోతు మాదిరిగా గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడు. తర్వాత కథ తలతిక్క రాజు కథ 2వ భాగంలో చెప్తాను.